ఎక్కడో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ జరుగుతుంటే ఇక్కడ మన ఇంట్లో యూజ్ చేసే ఎల్పీజీ గ్యాస్ దొరక్కపోవడం ఏంటి? ఇప్పుడు సింపుల్ గా చూద్దాం. మన ఇండియా రఫ్లీ 100 ఎల్పీజీ సిలిండర్స్ కన్స్యూమ్ చేస్తుంది అనుకుంటే అందులో 40 సిలిండర్స్ మన ఇండియానే తయారు చేసుకుంటే రిమైనింగ్ 60 ఎల్పీజీ సిలిండర్స్ అదర్ కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఆ ఇంపోర్ట్స్ లో ఆల్మోస్ట్ 90% వరకు సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ లాంటి గల్ఫ్ కంట్రీస్ నుండి వస్తాయి. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ లోకి వస్తే ఆ గల్ఫ్ దేశాల నుండి మన ఇండియాకి వచ్చే గ్యాస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అని పిలిచే ఒక నేరో సీ ప్యాసేజ్ నుండి రావాలి. కానీ ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ఏ మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ కారణంగా ఆ ఏరియా మొత్తం వార్ జోన్ లో మారింది. ఏ షిప్స్ అక్కడ నుండి వస్తున్నా ఇరాన్ వాటి మీద అటాక్ చేస్తుంది. ఇప్పటికే 3 మర్చెంట్ షిప్స్ మీద అటాక్ జరిగిందని రిపోర్ట్. ఇలా షిప్స్ మీద అటాక్ జరుగుతుందేమో అని భయపడి చాలా కంపెనీస్ వాళ్ళ షిప్స్ ని ఆ ఏరియాస్ నుండి పంపడం లేదు. అలా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఏరియాలో గ్యాస్ సప్లై స్టాప్ అవడం వల్ల ఇండియాలోని గ్యాస్ డిమాండ్ పెరిగి సప్లై తగ్గుతుంది. దాంతో ఎల్పీజీ గ్యాస్ ప్రైజెస్ కూడా పెరుగుతున్నాయి. కానీ ఇక్కడే కొంచెం పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఇండియన్ షిప్స్ ని మేము ఏమి చేయమని, ఇండియన్ ఫ్లాగ్స్ తో షిప్స్ వస్తే మేము అటాక్ చేయకుండా ఆ ఏరియా నుండి పాస్ అవనిస్తామని ఇరాన్ దేశం చెప్తుంది. ఇప్పటికే షెన్లాంగ్ అనే షిప్ ఇండియన్ ఫ్లాగ్ తో 1.35 lakh మెట్రిక్ టన్ ఆయిల్స్ ని ఇండియన్ ముంబై పోర్ట్ కి తీసుకొచ్చింది. దానివల్ల ఇండియాకి రావాల్సిన ఎల్పీజీ, క్రూడ్ ఆయిల్ లాంటి అన్ని షిప్స్ సేఫ్ గా వస్తాయని మాక్సిమం కన్ఫర్మ్ అయినట్లే. ఇటు ఇండియన్ గవర్నమెంట్ కూడా మన దగ్గర ఒక 1 month కి సరిపడా గ్యాస్ సప్లై ఉందని, పీపుల్స్ ఏమీ పానిక్ అవ్వాల్సిన పని లేదని చెప్తూ షిప్స్ ని ఫాస్ట్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి క్లియర్ చేయడానికి చూస్తుంది.